చెప్పు మళ్ళీ. కారు మబ్బులు కమ్మిన వేళ కాకుల గూటికి చేరే వేళ కా కా చందమామ తొంగి చూసే వేళ సన్న జాజులు పూసే వేళ ఆహా ఓహో ఒంటిగా నేను ఇంట్లో ఉంటే ఉయ్యాలకి మోగుతూ ఉంటే లాలే 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 లాలేలో. ఏం జరిగింది? తలుపు కిర్రరా చప్పుడైనది, గుండె జల్లులా కొట్టుకున్నది. తలుపు కిర్రలా చప్పుడైనది, గుండె జల్లులా కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరిచినే వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. యమలాలు నల్లని వాడు, గుంట కన్నుల వాడు, గుబురు మీసాల వాడు. అయ్యో బాబోయ్, 6 అడుగుల పొడుగువాడు, మృతులిమ్మని నన్ను అడిగినాడు. ఏయ్ వాణ్ణి నేను నరికేస్తాం. లేనివలతో మగము దాచుకున్నా, పోలివ పోలివ ముచ్చివమంటూ చెడని లాగినాడు. అమ్మా నాన్న, అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను. అయినా కానీ వదలక నన్ను పొడిసి పట్టినాడు. అంతలో వచ్చింది. ఏమిటి మూర్ఛ? కాదు, మా అమ్మ. ఏమంది? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, మొదలిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. హా? అది తల్ల కాదు, రాక్షసి, పిశాచి, దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను, సిగ్గుపడుతూ నిలుచున్నాను. గదిలోకెత్తుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో జోడించాడు. చెయ్యి కొడత పాపాత్ములాల, నువ్వు నాకొద్దు, పో వాడి దగ్గరికి పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళ? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. వచ్చినది మా తాతయ్య. తాతయ్య మరి చెప్పవే. తగదయ్య తాతయ్య తగదయ్య. నేనెవరో అనుకున్నాను తాతయ్య, కొంప ముంచేది తాతయ్య. తాతయ్య బలి వాణి